Hi, hello, namaste. You're watching ABN Andhrajyoti. This is me, Lucky. కాంటెంట్ డ్రివెన్ మూవీస్ని చాలామంది ఆడియన్స్ లైక్ చేస్తున్నారు ఈ మధ్య. సో అలాంటి కోవకి చెందిన ఒక మూవీ మన ముందుకు వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, స్ట్రాంగ్ బాండ్ అండ్ అలాగే వీళ్ళు చేసే అల్లరి అంతా ఇంత కాదు, అదే పతంగ్. సో పతంగ్ సంక్రాంతి రాకముందే అప్పుడే ఈ పతంగుల పండగ ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకుందాం మూవీకి సంబంధించి ఎన్నో విషయాలు. సో రైట్ నౌ వీ హ్యావ్ ది మెయిన్ అట్రాక్షన్స్ అండ్ టీమ్ విత్ us. సో లెట్స్ నో మోర్ అబౌట్ ద మూవీ. హాయ్ ప్రణవ్ గారు, ప్రీతి అండ్ వంశీ గారు. హౌ ఆర్ యూ? Good. How are you? యా ఐఎమ్ సూపర్ గుడ్. సో చాలా అల్లరి చేసేసారు, ట్రైలర్లో చూసాము. ఇక్కడేమో కామ్గా కూర్చున్నాము. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసి మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాం అనే మూమెంట్లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? రైట్ నో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? వాట్ యూ ఫీలింగ్? ఎక్సైట్మెంట్ లో నర్వస్నెస్ యాడ్ చేసి అది క్యూరియాసిటీ మిక్స్ చేస్తే అతడి సినిమాలో ఉంటాడు కదా, ఆ, భయంతో కూడిన భయంతో అన్ని కలవలిపోయి మిక్స్ మసాలా కొట్టేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఒక్క ఎమోషన్ లేదు మా లోపల ఇప్పుడు. ఇందాకే అనుకుంటున్నాం 5 days టు పోస్టర్ వచ్చింది మా గ్రూప్ చాట్ లో. ఓహో ఇంకా 5 రోజులు 5 days అట్లా ఒక్కొక్క డే తగ్గే కొద్దే రిజల్ట్స్ ఏమొస్తాయని భయం యా వేస్తుంది. యా 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 సో ఫస్ట్ ఐ నీడ్ టు ఆస్క్ దిస్, లైక్ యాజ్ అన్ ఆడియన్స్ పతంగ్ మూవీని చూస్తే మీరు ఏం చెప్తారు? లైక్ మీ ఫీలింగ్ ఏమొస్తుంది ఆ మూవీ చూసిన తర్వాత? అలాంటి మూవీ చూసిన తర్వాత ఇంకొకసారి చూడాలరా అని ఉంటుంది. జెన్యున్ గా చెప్పాలమ్మా, జెన్యున్ గా చెప్పాలి. జెన్యున్ గా ఇప్పుడు మేము ప్రివ్యూ వేసాం అనమాట 2 shows. సో 2 shows ఫస్ట్ ప్రివ్యూకి వచ్చిన అతను ఆయన సెకండ్ ప్రివ్యూకి పిలవలే. ఒక అతను వన్ ఆఫ్ ఆయన, ఇంకా మాకు తెలియదు ఆయన ఎవరో కూడా. సో ఆయన సెకండ్ టైం ఎంజాయ్ చేయడానికి వచ్చాడు. యా, ఇట్ ఈస్ అన్రియల్, అంటే నమ్మలేం అట్లా చెప్తే. సో ఇట్ వాస్ షాకింగ్. అవి మీ వాళ్ళు మా ఫ్రెండ్ కి చెప్తే మా ఫ్రెండ్ తో వచ్చేసిన ఇంకోసారి చూడడానికి అని అన్నాడు. సో దట్ యాక్చువల్లీ హ్యాపెండ్. సో వాట్ హీ సెడ్? He loved it. That's why he came for the second review as well. Okay. Yeah. సో ఒక ఫ్రెండ్షిప్, బాండ్, లవ్ అండ్ స్పోర్ట్స్ డ్రామా ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ అంటే మీ కెరియర్ గురించి చూసుకున్నట్లయితే యాజ్ అ సింగర్ అండ్ తర్వాత యాక్టింగ్. సింగర్గా ఉన్నప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తాం, ఓకే, సినిమాలు చూస్తూ ఉంటాం. కానీ ఆ సినిమాలు చూడడం వేరు, సినిమాలోకి నటించడం వేరు కదా. సో ఆ డిఫరెన్స్ ఎలా అనిపించింది మీకు? సో యాక్చువల్లీ ఆమె బాత్రూమ్ సింగర్. అంటే మన తెలుగు రాష్ట్రాలకి ఒక గాయకుడిగా పరిచయం అయ్యాను. బట్ అదర్వైజ్ మెయిన్ ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. యాక్టింగ్ వాజ్ ఇన్ మై డ్రీమ్స్, కానీ మై బ్లడ్, స్వెట్ అండ్ టీయర్స్లో ఎప్పటి నుంచో ఉండింది, సిన్స్ టీనేజ్ ఇయర్స్. సో నథింగ్, ఇట్స్ నాట్ న్యూ టు మీ. జస్ట్ మీకు కొత్తగా అనిపించచ్చేమో బికాజ్ గాయకుడిగా పరిచయం అయ్యాను కాబట్టి ఓకే ఇప్పుడు యాక్టర్గా వస్తున్నాడు అనిపించవచ్చు. బట్ ఫర్ మీ ఎప్పటి నుంచో ఐ వాంటెడ్ టు బి అన్ యాక్టర్ అండి. సో ట్రాన్సిషన్ లాంటిది ఏం లేదు. ప్రాజెక్ట్ రావడం డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సూపర్. ప్రీతి, అంటే ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్గా ఉండడం అండ్ మూవీస్కి రావడం అంటే ఈజీ అంటారా? ఆ ప్లాట్ఫామ్ వేరు కంప్లీట్లీ. కానీ సినిమాకి వచ్చేసరికి అది ఎందుకో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఎలా అనిపించింది ఆ డిఫరెన్స్ కావచ్చు? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది ఫిలిమ్స్కి రాగానే? నేను వెరీ మెడికల్ ఫీల్డ్ జోన్లో ఉండే అండి. ఇన్స్టాగ్రామ్కి రావడం కూడా ఫర్ మీ వాజ్ లైక్, ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తున్నాను నేను, లైక్ ఓకే ఐ హ్యావ్ టు ఓపెన్ మై సెల్ఫ్ అప్ టు పుట్ మై సెల్ఫ్ ఆన్ అ ప్లాట్ఫామ్. అదొక ఎత్తు అనుకుంటే గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్ వాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. ఇన్స్టాగ్రామ్ అంటే ఇట్స్ జస్ట్ మీ అండ్ మై ఫోన్ అండ్ మై బెడ్రూమ్. Acting in a movie, it's me, a camera, and an entire crew watching what I'm doing. Yes. So, I had to like break out of a shell and put myself out there. Adi mentally prepare aithe kani I couldn't do it. Getting the opportunity, I was very lucky. Adi Pranav story lo I saw an audition, I sent an audition. Very happy I got chosen. Aa script chadavaka ee cinema nenu tappa ever cheyyadu ani mentally I fixed on that. And the only way I could do that is if I let myself out of that shell to do it. Yes. I had to become completely vulnerable enough to put myself out there. So as you said, like Instagram to a movie was just me breaking out of a shell and leaving my bedroom and doing it in front of a camera. సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రపంచం ఎలా కనిపించింది? ప్రపంచం, I got very lucky that the prapancham liked me on camera, so it made it easier. When there's a nice supportive group around you telling you నువ్వు బాగా చేస్తున్నావు, ఇంకా చేయాలని ఫీల్ వస్తూ ఉంటుంది. Praneeth gave me that type of support, our directors, my co-actors gave me that type of support.
So just made it easier working with a very positive team. ఎస్ వంశీ హవ్ యూ అంటే విస్కీ అని పిలవాలనిపిస్తుందేమో ఇక మీద అందరికి మిమ్మల్ని చూసాక చాలా కొత్తగా అనిపించింది Yeah. విస్కీ నేమ్ అంటే మీరు విన్నారా లేదా ఇక్కడే విన్నారా అదే కుక్క పిల్లల పేర్లు ఉంటాయి కదా కదా? whiskey, so ఓకే సో మీ క్యారెక్టర్ లో చాలా ఫన్ కావచ్చు వెరీ యాక్టివ్ పర్సనాలిటీ అనే వైబ్ కనిపించింది yeah, yeah. సో మీ క్యారెక్టర్ గురించి చెప్తారా విస్కీకి ఒక పానీపూరి బండి ఉంటది. ఓ పానీపూరి బండిలో ఒట్టి బ్యూటిఫుల్ గర్ల్స్ కే ఇస్తూ ఉంటారు అనమాట పానీపూరి. మాకు రియల్ గా ఇలాంటి పర్సన్ ఉంటే బాగుండు రోజు తినేదాన్ని అదే పానీపూరి ఓకే Yeah. ఇంకా బోయిగూడ బస్తీ అని మన ముషీరాబాద్ వెనకాల ఒక బస్తీ ఉంటది. రియల్ అక్కడే షూట్ చేసాము. సో అక్కడ అది విస్కీ గాడి ప్లేస్ రా అనే క్యారెక్టర్ అన్నమాట. ఓకే వెరీ వెరీ ఫన్ లవింగ్ క్యారెక్టర్. ఇంకా వాడు మా ఫ్రెండ్ ఏమనంటే వాడిని వేసేస్తా అనే క్యారెక్టర్. వెరీ చార్మింగ్. విస్కీ తాగుతాడు సినిమాలో కూడా. Okay. బయట నేను తాగను. థ్యాంక్స్ ఫర్ ద క్లారిటీ హీస్ అ వెరీ ఇన్నోసెంట్ గై, వెరీ హ్యాపీ గై. వాడికి అరుణ్ లాంటి ఫ్రెండ్ ఉంటే చాలా లైఫ్ లో కుమ్మేద్దాం అనుకునే క్యాండిడేట్. సో ఇన్ పర్సన్ మీరు సేమ్ అంటే ఇలాంటి పర్సన్ ఏనా అనుకోవచ్చా రిలేటబుల్ గా అంటే ఏంది ఎంత సిగ్గుపడుతున్నాడు సిగ్గు కాదు, విస్కీలో నాలో ఉన్న కామన్ పాయింట్ చెప్తా. వీఆర్ వెరీ లవింగ్. అంటే వి లవ్ పూజిత్ అండ్ విస్కీ. ఓకే ప్రేమ అంటే చాలా ఇష్టం. యా అంటే అమ్మాయితో ఉన్న ప్రేమ కాదు, నార్మల్లీ జనరల్లీ ఆల్సో. యా, ఐ డోంట్ లైక్ నెగటివిటీ ఆర్ హేట్ అట్ ఆల్. సో లవ్ స్ప్రెడ్ చేయడం ఇష్టం. ద సేమ్ క్వాలిటీ యు హావ్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో. విస్కీలో అది. ఓకే, అమ్మాయిలకి ప్రేమ చాలా పనిచేస్తాడేమో అయితే. అన్లిమిటెడ్ లవ్. ఓకే, విస్కీ కమ్స్ ఫ్రమ్ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. సో యాజ్ అన్ యంగ్ యాక్టర్ రోల్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మూవీస్ ఐ మీన్ ఒక ప్రెషర్లా ఫీల్ అవుతున్నారా, లేకపోతే బికాజ్ దిస్ ఇస్ స్టార్టింగ్ పాయింట్ యూ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్ అండ్ కేర్ఫుల్. దిస్ క్వశ్చన్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ హౌ డూ యూ సెలెక్ట్ ద రోల్స్ అండ్ వాట్ ఆర్ ద పర్స్పెక్టివ్ థింగ్స్ యూ సీ వైల్ సెలెక్టింగ్ ద క్యారెక్టర్? ఫస్ట్ థింగ్ ఏంటంటే రోల్స్ని సెలెక్ట్ చేసుకునేంత స్టేజ్కి ఎదగలే ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే. బట్ మీకు వచ్చిన దాంట్లో కూడా ఇప్పుడు ఈ పతంగ్ విషయంలో చూసుకున్నా కూడా ప్రెషర్ ఉంటుంది. లైక్ స్టార్టింగ్ కదా, వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అనే పాయింట్ ఉంటుంది. Actually, I write and direct అండి. It's one of my biggest passions since my young days. So I love stories. చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూ ఉండే పిచ్చిగా. వాట్ జోనర్ యూ పిక్? ఐ మీన్ ద స్టోరీస్ లో టు రీడ్ ఆర్ రైట్? ఫర్ బోత్. ఐ మీన్ ఏది ఎక్కువ లైక్ చేస్తారు? Reading, I లవ్ like, స్టోరీస్ ఆర్ fantasy fiction. fantasy fiction? Okay. I love. Regards to selecting the role, definitely ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్ మాకు రావడం అనేది అట్ దిస్ వెరీ యంగ్ స్టేజ్ ఇన్ అవర్ కెరియర్స్ ఇస్ వెరీ రేర్. సో అది రాలేదు. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పతంగ్ వచ్చినప్పుడు నేను స్క్రిప్ట్ లెవెల్లో చదివినప్పుడు ఐ న్యూ ఇట్ వాజ్ అ గుడ్ మూవీ. అంటే చాలా మంచి సినిమా. హౌ డు యు సెన్స్ దట్? జస్ట్ ద ఫండమెంటల్స్. ఏదైతే స్టోరీలో బీట్స్ ఉండాలో, అంటే స్టోరీ ప్రోగ్రెస్ అవ్వడానికి ఏదైతే ప్రాపర్ బీట్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా రాసుకొచ్చాడు ప్రణీత్ అన్న. అవి కూడా ఈచ్ వన్ హ్యాపెన్స్ యూనిక్లీ. సో చాలా బ్యూటిఫుల్గా షిఫ్ట్ అవుతుంది స్టోరీ. అండ్ దట్స్ వాట్ క్రియేట్స్ గ్రేట్ డ్రామా. అంటే డ్రామా ఆల్వేస్ క్యాప్టివేట్స్ యూ. పతంగ్ ఈజ్ వెరీ వెల్ రిటన్ వేర్ ఎవ్రీ బీట్ దట్ హ్యాపెన్స్ ప్రోగ్రెసెస్ ద స్టోరీ ఫార్వర్డ్ ఇన్ అ బ్యూటిఫుల్ యూనిక్ వే. సో నాకు చాలా నచ్చింది. స్టోరీ లెవెల్లోనే I knew it was a good movie. As an actor, I'm supposed to justify my role and help Pranith Anna tell his amazing story. So yeah, వెంటనే నాకు అనిపించింది I should do this. I want to be part of a good movie అనిపించింది. యా, అంటే ప్రతి లేయర్ని ఆ ఫ్రెండ్షిప్ని ఫామ్ చేసే స్ట్రక్చర్ ఇవన్నారు, ఆ బీట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి అని చెప్పారు కదా మీరు. సో అలా ఫామ్ చేసుకుంటూ ఆ స్టోరీ వెళ్ళేటప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఆడియన్స్ ఎక్సైట్మెంట్ అనేది కంటిన్యూగా ఉంటుందా? ఎక్కడైనా కొంచెం లో ఫేసెస్ ఉంటాయి, అప్స్ అండ్ లోస్ ఉంటాయి స్టోరీ విషయంలో కూడా. సో అలాగేమన్నా? నో, ఒక వరల్డ్ అది పతంగ్ అనే ఒక వరల్డ్ మీరు ఎప్పుడు చూసుంటారా? బస్తీ వరల్డ్ మేము చూపించింది. సచ్ యూనిక్ క్యారెక్టర్స్, వాళ్ళు ఏ జర్నీలో వెళ్తారు. మమ్మల్ని కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ ఉంటాయి వేర్ దీస్ కాలేజ్ స్టూడెంట్స్ టీనేజ్ ఇయర్స్ కొంచెం లైఫ్ మారిపోద్ది వాళ్ళకి ఆ రిలేషన్షిప్స్లో అనే స్టేజ్లో ఒక 3 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ హౌ దే చేంజ్ దేర్ లైఫ్స్, హౌ దే ఎఫెక్ట్ ఈచ్ అదర్స్ లైఫ్స్ అనే స్టోరీలో చాలా బ్యూటిఫుల్గా ప్రోగ్రెస్ అవుతుంది ఇన్ టు దట్ కైట్ కాంపిటీషన్ విత్ పర్ఫెక్ట్ ఆర్క్స్ ఫర్ ఎవ్రీ వన్. సో
ఇద్దరు ఫ్రెండ్స్ చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్, కానీ తర్వాత ఆ సీరియస్నెస్ ఏదో చాలా పెద్దగా అవుతున్నట్టు, ఫైటింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో రియల్ లైఫ్లో మీరేమన్నా మీరిద్దరు అలా ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉండి ఆ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? రియల్ లైఫ్లో అయితే ఇంపాసిబుల్. ఓకే, ఫ్రెండ్షిప్ బ్రేక్ అవ్వడం అయితే నాకు అసలు చెప్పాను కదా, ఐ లవ్ లవ్. మీరు లవింగ్ అని వెళ్తాం కానీ మనకు ఈక్వల్ వేలో ఏమీ రావు రిటర్న్లో. ఓకే, హార్ట్ బ్రేక్స్ తప్ప. లేదు, అందుకే నేను చాలా కేర్ఫుల్గా ఎవరితో ఉండాలో వాళ్ళతోనే ఉంటా. నాకు కొద్దిగా కూడా ఏమైనా వైబ్ తేడా అనిపిస్తే నేను అసలు రియాక్ట్ కూడా అవ్వను. మే ఉస్సే भी ज्यादा తేడా అని नहीं वैसा कुछ नहीं, it's just that when I open up a lot, I give myself a lot, so I see whether the person ఇటు చాలుగాడా, వీడు కొద్దిగా చాలు ఎలిజిబుల్ కాదా నా లవ్కి, ఇది ఎలిజిబులా కాదా, ఎలిజిబుల్ అని కాదు, దట్ ఈస్ వెరీ రాంగ్ టర్మ్ అనుకోండి. బట్ ఐ అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ షేరింగ్ ద సేమ్ వైబ్. స్టార్టింగ్ మనకు అనిపిస్తుంది కదా ఏమన్నా అయితే తేడా, ఇట్లా తేడా అవ్వకూడదు ఇంకొకసారి అని. సో మనం చూస్తుంటాం కదా బయట కూడా, సో చూస్తున్నప్పుడు నేను అనుకుంటా మనం సేఫ్ ఆడుకుందాం, బికాస్ మై హోల్ టైమ్ అండ్ స్పేస్ అండ్ ఎనర్జీ ఐ పుట్ ఇన్ టు మై డ్రీమ్. ఇట్ హ్యాపెండ్ విత్ క్రికెట్ అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ సినిమా నౌ. సో ఐ డోంట్ వాంట్ వేరే ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ నాకు ఇష్టం ఉండదు అసలు. నేను అంతా ఐఎమ్ వెరీ డిటాచ్డ్. ఇప్పుడు ఒక రిలేషన్షిప్ నన్ను స్ట్రగుల్ చేస్తే నా పిచ్చ లైట్ అట్లా. సో ఐ చూస్ పీపుల్ అండ్ మై ఎన్వైరన్మెంట్ కేర్ఫుల్లీ. నా డ్రీమ్ని డిస్టర్బ్ చేసేది ఏది పెట్టుకోను నేను. బట్ మీరు మాట్లాడుతుంటే నేను నవ్వొచ్చేస్తుంది బేసిక్గా. అంటే క్యారెక్టర్లో మీ డైలాగ్స్ కానీ మీ వైబ్ ఇలాగే ఉంటుందా ఏంటని నాకు ఇప్పుడు ఈ క్వశ్చన్ రేజ్. అట్లా నా క్యారెక్టర్ సేమ్ ఇట్లానే ఉంటుందా? ఫన్నీ యా. చాలా మటుకి వన్ లైనర్ సర్కాస్టిక్ వన్ లైనర్స్ ఉంటాయి అన్నమాట. అది ప్రణీత్ రియల్ లైఫ్ లో మాట్లాడుతుంటాడు అవి. ఆ సర్కాస్టిక్ వన్ లైనర్స్ అవి విస్కీకి చాలా ఉంటాయి సినిమాలో. చాలా సర్కాస్టిక్ ఫన్ ఉంటది విస్కీ చేస్తుంటే. నేను ఫస్ట్ టైం పతంగ్కి ఒక కాంపిటీషన్ ఇంత హ్యూజ్ గా ఉంటది అనేది ఇక్కడ మీ సినిమా త్రూ నాకు తెలిసింది. ఓ పతంగ్ అంటే ఏంటి, కాంపిటీషన్స్ గురించి ఎర్లియర్ గా మీకు ఏమన్నా ఐడియా ఉండిందా, లేదా మన పతంగ్ త్రూ అన్ని తెలిసాయి అంటారా? యా, హైదరాబాద్ లో చాలా ఎక్స్టెన్సివ్ గా ఉంటది కాంపిటీషన్స్, చాలా ఉంటది అక్కడ. మీరు బేగం బజార్, చత్రినాక ఆ ఏరియాలో చాలా ఉంటది, ఓల్డ్ సిటీ దగ్గర. అంటే సంక్రాంతి అప్పుడు రాత్రి పూట పెద్ద పెద్ద లైట్స్ వేసుకొని స్కై మీద కొడుతూ ఆ లైట్స్ కాంపిటీషన్ నడుస్తూ ఉంటుంది. ఒక స్టేడియం లోనే ఉంటది. ఇది ఇట్స్ అ వెరీ బిగ్ కల్చర్ ఇక్కడ రాజస్థాన్ లో, గుజరాత్ లో, యూపీ ఈ ఏరియాస్ లో చాలా ఎగరేస్తారు కైట్స్. మీకు వచ్చిందా పతంగ్ ఎగరేయడం? వీళ్ళు ఎవరైనా ఎగరేసిస్తే నేను పట్టుకుంటాను, పట్టుకొని ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్ లో మన ఫోటో వచ్చిందా చాలు. ఓకే, సో మీ ముగ్గురి కాంబినేషన్ లో సీన్ where you had to take takes because of course the fun, అలాంటివి ఏమైనా జరిగాయా? అది ఇంపాసిబుల్. I don't think impossible. How can you say? ఎందుకు చెప్తాను నేను, ఎవ్రీ సీన్ ఇన్ ద ఫిల్మ్ మేము వర్క్ షాప్ చేసాం, అంటే ప్రాక్టీస్ చేసాం, ముందు రిహర్స్ అయింది. సో అక్కడ మాకు నాట్ మోర్ దెన్ 2-3 takes because we've already done that scene before కదా. సో we know what emotion is right, what is the rhythm and the tone of the scene అనేది. అసలు ఎవ్వరూ యాక్చువల్లీ తీసుకోలేదు ఎక్కువ టేక్స్, మేమనే కాదు ఎవ్వరూ తీసుకోలేదు. సో ఐ ఫీల్ దట్ రెస్పాన్సిబుల్ ఫన్. యా దట్స్ రియల్లీ గ్రేట్ కదా. అలా ఉండాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అమ్మో వన్ వర్డ్, అమ్మో జీకే క్వశ్చన్స్ కాదు, ర్యాపిడ్ క్వశ్చన్స్. ఓకే, వన్ వర్డ్ ఫర్ పతంగ్ ఏం చెప్తారు? కైట్. ఓకే, ఎమోషనల్ సీన్స్ ఆర్ ఫన్ సీన్స్? ఫన్. సో మీరేం చెప్తారు, ఎమోషనల్ ఆర్ ఫన్ సీన్స్? ఎమోషనల్ సీన్స్. ఎమోషనల్. సో అంటే ఈ సినిమాలో ఉన్నాయి కాదు, యూజువల్లీ ఎమోషనల్ సీన్స్ ఆర్ యాక్టింగ్ చూపెట్టుకోవచ్చు కదా, ఎమోషన్ ఫీల్ అయిపోవచ్చు కదా పడి. టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ద షూట్ ఏంటి మీకు? కైట్ కాంపిటీషన్ 30 minutes, లాస్ట్ 30 minutes వాస్ టఫెస్ట్. ఓకే ఓకే. ఆ షూట్ డేస్ 7 days వాస్ టఫెస్ట్, హెక్టిక్ ఉండే. కైట్ కాంపిటీషన్, yes, లాస్ట్ 30 minutes ఆఫ్ ద ఫిల్మ్ కైట్ కాంపిటీషన్ ఒక గ్రౌండ్ లో ఉంటది, thousands of people involved. నేను ఇంకా వీడు కొట్లాడే సీన్స్. సో అది ఇట్స్ అ బిగ్ గాలా అన్నమాట, అంటే స్పెక్టకిల్. మనం సై సినిమాలో ఎలా చూస్తాం 2 teams కొట్లాడుకుంటే ఎట్లా ఫన్ ఉంటుందో అట్లా ఉంటది మన సినిమాలో. అక్కడ రగ్బీ, ఇక్కడ పతంగ్ అంతే. ఓ మై గాడ్, అది లాస్ట్ లో
స్పోర్ట్ మేము ఆడినట్టే ఫీల్ అయ్యాం ఎగ్జాక్ట్లీ Like, ఎగ్జాక్ట్లీ గెలవాలి మన వాడు గెలవాలి గెలవాలి. ఆ ఆ, ఫీలింగ్ ఆ. ఓకే పెద్ద సీన్సే చూడబోతున్నాం ఎస్ ఎస్ పెద్ద సీన్స్, చాలా పెద్ద సీన్స్, థియేటర్ లోనే చూడాలి ఈ సీన్స్. డెఫినెట్లీ సో మెసేజ్ టు ద ఆడియన్స్ ఏం చెప్తారు? సంక్రాంతి మాతోనే స్టార్ట్ అవుతుంది. యా Yeah. ఎగ్జాక్ట్లీ Yes, అసలు yes. థ్యాంక్ గాడ్ సంక్రాంతి వైబ్స్ ముందే ఇచ్చేసారు మేము Yes, ప్రిపేర్ yes, అయిపోతాం. అంటే మామూలుగా ఫన్ ఫిలిమ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూసేటట్టు సంక్రాంతి అప్పుడే వస్తాయి సినిమాలు అనుకుంటారు అవును. అంటే జనరల్ గా. బట్ Yeah. ఈసారి ఈ క్రిస్మస్ కే దిగుతున్నాం. సంక్రాంతి దాకా మా సినిమా చూడొచ్చు. Ay, So, come on, fun- yaar. యా ఇట్స్ ఫన్ మా సినిమాతో స్టార్ట్ అవుతుంది, సంక్రాంతి వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే ప్రీతి, వన్ వర్డ్ ఫర్ యువర్ క్యారెక్టర్ ఏం చెప్తారు? I can't use the one word I want to use. నో అమ్మో. కష్టమే అంటారా? ఒక డెఫినేషన్ ఇవ్వండి మీ ఇష్టం. She's unique. యూనిక్. Unique. ఓకే One of a kind. సో ఆఫ్ స్క్రీన్ ప్రణవ్ గురించి అండ్ వంశీ గురించి ఏం చెప్తారు వన్ వర్డ్? వంశీ ఇస్ ద బెస్ట్. Hardworking, fun, friends, nice people. బాగానే చెప్పారు, ఆఫ్ స్క్రీన్ బాగానే ప్రిపేర్ చేయించారు తను. ఫస్ట్ ఆ క్వశ్చన్ భయపడుతూ చెప్తుంది పైగా, బయటికి వెళ్తే ఏం చేస్తారా. సో గ్లామ్ ఓరియంటెడ్ రోల్సా లేకపోతే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్సా? Both. పర్ఫార్మెన్స్ Both, ఆబ్వియస్లీ. both. టుడేస్ జనరేషన్ లవ్ స్టోరీస్ ఎలా అనిపిస్తున్నాయి? దాని గురించి ఏం చెప్తారు వన్ వర్డ్ లో? టుడేస్ జనరేషన్ లవ్ లవ్ స్టోరీస్ స్టోరీస్ మూవీలోనా రియల్ లైఫ్ లోనా? రియల్ లైఫ్ లో మూవీస్ కాంప్లికేటెడ్, వెరీ మచ్. ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్. సో ఇప్పుడు పతంగ్లో ఉండే లవ్ స్టోరీ చూసి మేము ఎలా ఫీల్ అవుతాం? కాంప్లికేటెడ్ గా ఫీల్ అవుతామా? అబ్బా ఇలాంటి లవ్ స్టోరీ మనకు ఉంటే బాగుంది లైఫ్ లో అని ఫీల్ అవుతామా? రెండు అవుతారు. ఇంత కాంప్లికేటెడ్ ఆన్సర్ ఇస్తారు అనుకోలేదు సార్. రెండు అవుతారు. మీ రియల్ లైఫ్ లో ఏమైనా అలాంటివి జరిగాయా? లేదండి. ఆలోచించాడు. జరిగి ఉంటాయి కానీ చెప్పమండి స్క్రీన్ ముందర. లేదండి, ఒక టైంలో ఒకటే లవ్ స్టోరీ ఉంటుంది. సూపర్. సో ఆల్ ది వెరీ బెస్ట్ మీకు. పతంగులో ఎనర్జీ కానీ లవ్ కానీ స్పోర్ట్స్ ఆ వైబ్ కానీ వైబ్రెంట్గా అనిపించింది. సో థియేటర్లో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారనే అర్థమైపోయింది నాకు ఆల్రెడీ. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.